కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక గతంలో సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. పైగా పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీతాలు వెంటనే నెల పెండింగ్ మొన్న ఏదైతే బడ్జెట్ రావడం జరిగిందో టోటల్ క్లోజ్ చేస్తామని చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మరి బిల్లులు ఇంతవరకు కూడా మరి క్లోజ్ కాలేదు. మళ్ళా 4 నెలల బిల్లులు ఇక్కడ ఉన్నటువంటి మరి పెండింగ్లో ఉన్నాయి. మరి అదేవిధంగా వంట సహాయకులు ఏదైతే ఉన్నారో ఆ వంట సహాయకులకు కూడా 6 నెలల జీతాలు ఈరోజు మరి వాళ్ళకు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేది కేవలం 1000 రూపాయలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 2 కలిసి 1000 రూపాయలు. అది ఏంటి?